ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కొత్తపట్నం మండలం కే పల్లెపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణ కళ త్వరలో నెరవేరబోతోందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఇటీవల ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనుల కోసం సీఎం చంద్రబాబు ఆమోద ముద్ర వేసిన అనంతరం కే పల్లెపాలెం నుండి మడనూరు వరకు స్థల పరిశీలన చేశారు. ఫిషింగ్ హార్బర్ కోసం 485 కోట్ల నిధులు కేటాయించడం జరిగిందని, అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 350 కోట్ల రూపాయలు మంజూరు చేశారని, మిగిలిన నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. 2014-15 సంవత్సరంలో ఫిషింగ్ హార్బర్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేశామని, అయితే కొంతమంది ఇక్కడ హార్బర్ ఏర్పాటు చేస్తే సమస్యలు తలెత్తుతాయని అపోహలతో వాయిదా వేయడం జరిగిందన్నారు. మరలా ఈ ప్రాంత ప్రజలకు హార్బర్ నిర్మాణంతో గల ప్రయోజనాలను వివరించి అందరి ఆమోదంతో ఫిషింగ్ హార్బర్ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. భూమి పూజ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు వస్తారన్నారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు జరిగితే టూరిజం డెవలప్ అవుతుందని, రిసార్ట్స్, రెస్టారెంట్లు కూడా పెరుగుతాయని, తద్వారా ఈ ప్రాంతానికి సందర్శకులు ఎక్కువగా వస్తారన్నారు. తద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. కలెక్టర్ రాజాబాబు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నగా ఓడింది. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పదే పదే మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు కోరిన మీదట కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తున్నందుకు ప్రథమంగా వారికి మనమందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్స్ అనేది కూడా వారు ఐడెంటిఫై చేసిన తర్వాత మన కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా కొంతకాలం ఏంటంటే జాప్యం జరగటం అనేదానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాటా ఎంత ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం అనేదానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తక్కువ వాటా అనేది ఇస్తారన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే లేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి నేనే ఎక్కువ ఫండ్స్ కూడా దీనికి పెట్టి 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ప్రాంతాల వాసులందరూ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్న ఫిషింగ్ ఇక్కడ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. ఇది ప్రారంభం అయ్యేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించున్నారు మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు. ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన ప్రకాశం జిల్లాలోనే తీర ప్రాంతాల్లో మనకి అవసరమైన ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా చైర్మన్గా ఉన్న మావాడు సత్యాకి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2015లో దీన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి ప్రపోజల్స్ అప్పుడు పెట్టాం. 2015 నుంచి 2025-26 10 సంవత్సరాల తర్వాత దీన్ని శాంక్షన్ అయిపోయి జీవో తీసుకురావటం
జరిగింది. దానికి 2-3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మన మీద ఉండే అభిమానంతో ఈరోజు ఈ పల్లిపాలెంలోనే ఇక్కడ పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈరోజు దాన్ని శాంక్షన్ చేసిన దానికి వాళ్ళకి మరోసారి మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మ్యారిటైమ్ బోర్డు వాళ్ళు వచ్చారు, అంతకుముందు ఇక్కడ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది కూడా దాన్ని అన్నీ కూడా సర్వే చేశారు. చేసుకున్న తర్వాత ఈ ప్రాంతం అయితే ఇక్కడైతే కరెక్ట్ అని చెప్పేసి కూడా ఒక ఆలోచన వచ్చిన తర్వాత దీన్ని మన జీవో రిలీజ్ చేశారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మా ఉద్దేశం ఒకటే, మనకి ఇక్కడ కూడా ఒక హార్బర్ వచ్చినప్పుడు అన్నీ ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుంది. దానికి తగ్గట్టుగా ఈ ఫిషర్మ్యాన్స్ ఉండటానికి కానీ, లేకపోతే కోల్డ్ స్టోరేజెస్ కానీ, అదేవిధంగా టూరిజం డెవలప్మెంట్ అవటం కానీ, వీటికన్నిటి కూడా రోడ్స్ కూడా ఇంప్రూవ్ అవటం కానీ, రోడ్స్ కూడా ఇంకా పెద్ద రోడ్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవటం, ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దానికోసమే మన కలెక్టర్ గారు కూడా ఇక్కడ ల్యాండ్ పుల్లింగ్ చేసి ఒక మంచి వాతావరణం ఈ ప్రాంతానికి అంతా కూడా తీసుకురావాలనేది ఒక మంచి ఉద్దేశంతో ఇప్పుడు 3 సార్లు మన ఎంపీ గారు, మన కలెక్టర్ గారు, 2 సార్లు కూడా ఇక్కడ ఉండే రైతులతో కానీ, ఇక్కడ కొనుక్కున్న వ్యాపారస్తులతో కూడా వాళ్ళతో మాట్లాడారు. తప్పకుండా అలాంటివి చేసినప్పుడు ఇంకా కూడా మండలం కూడా ఇంకా ముందుకెళ్తుంది. ఒక పక్క ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే ఒక మంచి ఇంకా కూడా ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే హోటల్స్ కానీ, రిసార్ట్స్ కానీ ఇవన్నీ వచ్చినాయి అంటే ఇక్కడంతా కూడా మార్పులు వస్తుందని చెప్పేసి ఈ సంగతి తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా కూడా ఇవన్నీ అవ్వాలనేదే మా ఉద్దేశం.